వాళ్ళకి మొదటి నుంచి అదే అలవాటు. పోయినసారి కమ్మ డిఎస్పీలు 30 మంది ఉన్నారు అని చెప్పి ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత వాళ్ళే అసెంబ్లీలో అవాస్తవం అని చెప్పారు. వాళ్ళు చెప్పడం వాళ్ళ జన్మ హక్కు. అలా చెప్పి 151 నుంచి మధ్యలో 5 తీసి 11 కూడా వచ్చారు. ఈసారి ఆ 11 కూడా వచ్చే అలవాటు లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆశ వస్తామని, అది లేకపోతే కార్యకర్తలు ఎవడుంటాడు, ఎవడు ఉండడుగా, ఎవడి దారి ఆడు చూసుకుంటాడు. చాలా మార్పు ఉంది. ఇంకా ఫ్రీగా దొరుకుతుంది. గతంలో లోడింగే 15-20 వేలు ఉండేది. ఇప్పుడు 5,000-6,000కి లోడ్ దొరుకుతుంది. ఏది 10 టైర్స్ లారీ టిప్పరు ఇంత చీప్గా ఎప్పుడు దొరకలేదు. మీడియా సమావేశం అంటే ఆయన ప్రసంగించడం అయిపోయిన తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. అటు చెప్పాడు ఎప్పుడన్నా చూసారా మీరు? అవన్నీ సెలెక్టెడ్ ఛానల్స్ దగ్గరికి కూర్చోబెట్టుకుని చెబుతారు. ఎవరైనా ప్రశ్న అడుగుతాడంటే వాడిని రానిరు. ప్రజలు పిచ్చాళ్ళు. ఒకప్పుడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ప్రజలు బాగా అవేర్నెస్ పెరిగింది ప్రజల్లో.